మేడిపండు చూడు మేలిమయుండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నటువంటి యోగి వేమన గారి పద్యం అందరికీ గుర్తుంటుంది. ఇప్పుడు ఈ పద్యం గురించి ఎందుకు చెబుతున్నానంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మాటలకి చేతలకి ఈ మేడిపండు సామెత సరిగ్గా సరిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ వేదిక ఎక్కినా నేను విజనరీ విజనరీ అంటూ ఉంటారు, కానీ వాస్తవానికి మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల కోసం కొనుగోలు చేసినటువంటి స్మార్ట్ ఫోన్లలో దాదాపుగా 20 కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ అయింది. మార్కెట్లో దాదాపు 9,500 రూపాయలకి దొరికేటువంటి శాంసంగ్ A06 5G మొబైల్ను ఈ ప్రభుత్వం మాత్రం 4,000 రూపాయలు అధికంగా వెచ్చించి కొనుగోలు చేసింది. మరి ఇదే నా విజనరీ అంటే? దాదాపుగా 58,204 స్మార్ట్ ఫోన్లను ఒక్కొక్క దానిపై 4,000 రూపాయలు అధికంగా పెట్టి ఎందుకు కొనుగోలు చేసింది ప్రభుత్వం? ఇది పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణం కాదా? టెక్నాలజీ ట్రాన్స్పరెన్సీ అని మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి చర్యలో ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది? అంగన్వాడీ కార్యకర్తల ముసుగులో మీ కార్యకర్తలకు ప్రజాధనాన్ని దోచిపెట్టడమే మీ భాషలో విజనరీ అంటారా? అసలు మార్కెట్లో 9,500 రూపాయలకు దొరికేటువంటి మొబైల్ ఫోన్ను ఒక్కొక్క దానిపై 4,000 రూపాయలు అధికంగా ఎందుకు కొనుగోలు చేసింది ప్రభుత్వం? దీని వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి, మతలబేంటి? ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని లూటీ చేస్తూ మళ్ళీ ఏ వేదిక ఎక్కినా నేను విజనరీని, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది అని మాట్లాడేటువంటి మాటల్లో ఎంత నిజం ఉంది? ఈ రకంగా ప్రజాధనాన్ని లూటీ చేయడానికి నా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది.